గైస్ వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. మనము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తుంటే మనకు ఎర్రర్ వస్తుంది కదా, డేట్ కెన్ నాట్ బి అబోవ్ ద కరెంట్ పీరియడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే మనము 3 మెథడ్స్ ద్వారా మనము రికార్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి యూజింగ్ పీరియడ్ చేంజ్ ఆప్షన్, సెకండ్ స్ప్లిట్ కంపెనీ, అండ్ థర్డ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మాస్టర్స్. సో యూజింగ్ పీరియడ్ చేంజ్ ఆప్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన కంపెనీలో పీరియడ్ చేంజ్ చేసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. స్ప్లిట్ కంపెనీ అంటే మన కంపెనీని 2గా డివైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెజెంట్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో వర్క్ అనేది చేశాము. నెక్స్ట్ ఇయర్ అనేది స్టార్ట్ చేయడానికి మనం స్ప్లిట్ చేయడం వల్ల నెక్స్ట్ కంపెనీ అనేది 24-25కి సంబంధించి కంపెనీ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ప్రీవియస్ కంపెనీలో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి ఓపెనింగ్ బ్యాలెన్స్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మాస్టర్స్. అంటే మనం ఏం చేస్తామంటే న్యూగా ఒక కంపెనీని క్రియేట్ చేస్తాము. కంపెనీ క్రియేట్ చేసి ప్రీవియస్ కంపెనీలో ఉన్న మాస్టర్స్ అన్నింటినీ న్యూ కంపెనీలో ఆ మాస్టర్స్ని ఇంపోర్ట్ చేసి అదేవిధంగా ప్రీవియస్ కంపెనీలోని క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా న్యూ కంపెనీలో ఎంటర్ చేస్తాం మాన్యువల్గా. సో ఈ పద్ధతి ద్వారా మనము న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనము క్విక్గా ఫాస్ట్గా న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే యూజింగ్ పీరియడ్ చేంజ్ ఆప్షన్ ద్వారా మనము చేయొచ్చు. ఇది వెరీ ఈజీ. అది ఎలానో చూద్దాం. దానికోసం నేను టాలీ ఓపెన్ చేశాను. ఇది టాలీ యొక్క ప్రైమరీ ఇంటర్ఫేస్ అంటారు. గేట్వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నా నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే Alt F2 ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చేంజ్ పీరియడ్ అనే స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనము వర్క్ చేయబోయే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క డేట్ అనేది, పీరియడ్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను 1 ఏప్రిల్ 2024, 31 మార్చ్ 2025. సో ఇక్కడ చూసుకుంటే కరెంట్ పీరియడ్ చేంజ్ అయింది, అదేవిధంగా కరెంట్ డేట్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఓచర్స్లోకి వెళ్తే సేల్స్లో రిఫరెన్స్ నెంబర్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ అనేది చేంజ్ కాలేదు, ఎందుకంటే మనం ప్రీవియస్ కంపెనీలో అడిషనల్ నెంబరింగ్ సిరీస్ని మనం యూజ్ చేసాము. సో ఇందులో ఈ అడిషనల్ రిఫరెన్స్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీన్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. మాస్టర్స్లో ఆల్టర్, అండ్ ఇక్కడ ఓచర్ టైప్, ఇందులో సేల్ని సెలెక్ట్ చేసుకుందాము. సో ఇందులో సెట్ ఆల్టర్ అడిషనల్ నెంబరింగ్ సిరీస్, అడిషనల్ నెంబరింగ్ డీటెయిల్స్ దగ్గర ఎస్ ఇచ్చాను. సో ఇక్కడ లాస్ట్ ఇయర్లో మనం 1 ఏప్రిల్లో సఫిక్స్ అనేది యూజ్ చేసాము. సో ఇక్కడ సేమ్ 1 ఏప్రిల్ 2024 ఇయర్ నుండి మనము స్టార్టింగ్ నెంబర్ 1 ఇయర్ నుండి మనము చేంజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ డేట్ ఇవ్వండి 1 ఏప్రిల్ 24. సో ఇక్కడ వచ్చేసి 24-25. సో ఇలా ఇచ్చినట్లయితే మనకు ఓచర్స్లో సేల్స్లో ఈ సిరీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఓచరింగ్ నెంబరింగ్ డీటెయిల్ సిరీస్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనము ఈ అడిషనల్ నెంబరింగ్ సిరీస్ని యూజ్ చేయడం వల్ల ఇన్వాయిసెస్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఈ ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయనేది ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అందుకే అడిషనల్ నెంబరింగ్ సిరీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా ఈ ఇయర్లో నేను ఎంట్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఈజీగా సేవ్ అవుతుంది. ఈ పీరియడ్ ఆప్షన్ ద్వారా మనము చేంజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే చూడండి, నెక్స్ట్ ఈ 1 ఏప్రిల్లో మనం ఎంట్రీ చేసిన ఇన్వాయిసెస్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్స్ చూడాలనుకున్నా కూడా Alt F2 ప్రెస్ చేసి ప్రీవియస్ ఇయర్ యొక్క డేట్ ఇచ్చినట్లయితే మనము ప్రీవియస్ ఇయర్ యొక్క రిపోర్ట్స్ని కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఎంటర్ చేస్తే ప్రీవియస్ ఇయర్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకు రిలేటెడ్ రిపోర్ట్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో సేల్స్ రిపోర్ట్స్ కానీ, అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ పీరియడ్ వైజ్గా మనము చూసుకోవచ్చు. మళ్ళీ ప్రెజెంట్ ఇయర్కి రావాలంటే Alt F2 ఇచ్చి ప్రెజెంట్ మనం వర్క్ చేసే పీరియడ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది 25. సో ఈ విధంగా చేంజ్ పీరియడ్ ఆప్షన్ ద్వారా క్విక్లీ మనము మన బిజినెస్లోని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మనం మన బిజినెస్లోని ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్ప్లిట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో మనము 2 years డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాము. సో అడ్జస్ట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో తర్వాత ఏం చేయాలి, స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ కరెక్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి కరెక్ట్గా ఓపెనింగ్ బ్యాలెన్స్గా న్యూ కంపెనీకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నార్మల్గా కంపెనీస్ చేయడం అయితే జరుగుతుంది.
ఇప్పుడు మనము కంపెనీ స్ప్లిట్ ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ మనము కంపెనీ స్ప్లిట్ చేసే ముందు డేటా బ్యాకప్ అనేది తీసుకోవాలి. సో దానికోసం నేను డేటా ఆప్షన్ క్లిక్ చేశాను, బ్యాకప్ ఆప్షన్ అండ్ సెలెక్ట్ ఆల్ ఐటమ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డేటా అనేది బ్యాకప్ అనేది ఈ ప్లేస్లో అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, టుడే డేట్ అండ్ ఏప్రిల్ 24 ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ సేవ్ అవుతుంది ఆల్ ఐటమ్. సో ఈ విధంగా ఫస్ట్ మనం బ్యాకప్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ డేటాకి వెళ్ళాలి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డేటా వెరిఫికేషన్ అనేది చేయాలి. సో సెలెక్ట్ చేసుకోండి కంపెనీ, యాక్సెప్ట్ ఇట్. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉన్నట్లయితే ఇక్కడ ఎర్రర్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇది అయిన తర్వాత ఫైనల్లీ మళ్ళీ డేటాకి వెళ్ళి స్ప్లిట్ అనే ఆప్షన్లో స్ప్లిట్ కంపెనీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే 1 ఏప్రిల్ నుండి న్యూ కంపెనీ అనేది ఓపెన్ అనేది కావడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ కంపెనీ అండ్ సెకండ్ కంపెనీ 2 కంపెనీస్ ఓపెన్ అవుతాయి. అంటే మొత్తం 3 కంపెనీస్ ఓపెన్ అవుతాయి. దాంట్లో మిడిల్లో ఒకటి మనకు డమ్మీ కంపెనీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాము. సో కంటిన్యూ టు స్ప్లిట్ డేటా, ఎస్. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసిన తర్వాత 3 కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకటి 1 ఏప్రిల్ నుండి, అదేవిధంగా 1 ఏప్రిల్ 2023, 1 ఏప్రిల్ 2024 అని టూ కంపెనీస్ అనేది రావడం జరుగుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఆల్టర్కి వెళ్తున్నాను. సో ఇందులో మనకు 1 ఏప్రిల్ 2023 ఈ కంపెనీ మనకు అవసరం లేదు. సో నేనేం చేస్తున్నాను, దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఆల్ట్ డి, ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆల్టర్కి వెళ్తున్నాను. సో ఈ కంపెనీ అనేది మనం 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీని నేమ్ అనేది నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఇది 1 ఏప్రిల్ నుండి కొత్తగా కంపెనీ అనేది క్రియేట్ అయింది. సో 24 to 25, కంట్రోల్ ఏ. సో ఈ విధంగా మనము కంపెనీని స్ప్లిట్ చేసి కొత్తగా 1 ఏప్రిల్ నుండి మన ఫైనాన్షియల్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఇక్కడ చూడండి, కరెంటు, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా రావడం జరుగుతుంది. ప్రతిదీ కూడా క్లోజింగ్ ఉన్నవి ఓపెనింగ్గా రావడం అయితే జరుగుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ చూసుకుంటే ఓపెనింగ్. సో ఈ విధంగా మనము కంపెనీని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, అంటే మాస్టర్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీలో ఆ మాస్టర్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.